దేవుడిని ఆల్రెడీ ఉన్నాడని ప్రకృతిలో అంతటా దైవాన్ని దర్శిస్తూ ఇంత పసుపు ముద్ద దాన్ని మూడు పక్కల కుంకుమ బొట్టు పెట్టి గౌరమ్మ అనుకుని గణపతి అనుకుని స్నానం చేసి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి హే ఈ దేవుడు కాదు ఇగో ఇలా 2 చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి దీన్నే దేవుడు, దీన్ని నమ్ముకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇది కూడా రాశాం. మార్కు 16:16 అంటే ఏంటి తెలియదు కదా. బైబిల్లో ఒక చాప్టర్, అందులో ఆ వార్నింగ్ అనమాట. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. ఏంటి సార్? నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతావు, లేకపోతే శిక్షించబడు. చూసారా మీరు మాట్లాడుతున్నారు, ఫోన్ వచ్చింది. మాట్లాడినా వెంకట్ గారు. సార్ వెంకట్ గారు సార్, మీరేమన్నా చెప్తారా, నేనేమన్నా అడగనా? మీరు బైబిల్ చదివారా అండి? అంటే పేరు కోసం అడిగారు కదండి. పేరు మళ్ళీ మాట్లాడుకుందాం. మీరంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, దాని గురించి వద్దు. పేరు నాన్న మీ నాన్నగారి పేరైనా మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు? పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి అది. మరి వెంకట్ అంటే అండి? వెంకట్ మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమి లేదు కదండి. పేర్లు ఏమి లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అని మిమ్మల్ని? మిమ్మల్ని వెంకట్ గారు సార్, నా పేరులో సార్ నా పేరు భాగవతంలో ఉంటుంది, నా పేరు సుందరకాండలో ఉంటుంది. కానీ మీ పేరు వెంకట్ అని సార్ వెంకట్ అనే పేరులో చాలా ఉందండి. పేరులో చాలా లేకపోతే ఓ పని చేస్తాను, మీ పేరు గోదావరి గొర్రె అని పెట్టుకున్నాను. సార్ గోదావరి గొర్రె మీ పేరు. సార్ మీరు నమ్మిన గ్రంథంలో ఉండాలి కదా సార్. మీకు గుణం లేదు కాబట్టే, మీరు బైబిల్ పనికి మాలింది కాబట్టే అందులోకి వెళ్ళి ఈ పేరుతో బతుకుతున్నారు. వినరు. మీకు అర్థమైందా? ఎంత వినయంగా అడగండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో సెల్లో ఉంది, చాలా ఆ సెల్లో ఈ సెల్లో గుర్తులేదు, చాలా చిత్రం. మీ పేరేంటి సార్? ఇప్పుడు నేను మిమ్మల్ని మహేందర్. సార్ ఇందులో ఏమైనా దోషం ఉంది సార్? కోపం తెచ్చుకునే విషయం ఉందా? లేదు సార్. మీ నాన్నగారి పేరు కోక్యా. సార్ ఇందులో కోపం తెచ్చుకునేది ఏమైనా లేదు. మీరు ఆశ్చర్యపోతారు. నేను సార్ మీ పేరు ఊరు చెబితే సేవ్ చేసుకుంటానండి అన్నాను అంతే. రైమని నా పేరుతో నీకు పని ఏంటో మీదకి వచ్చాడు, అంటే వాయిస్లో, అంటే పేరులోనే ఉంది, అందుకనే లాజిక్ అక్కడి నుంచి ముందు కదలనివ్వరు. పేరు చెప్తే ఏమవుద్ది చెప్పండి? నేను స్టేట్మెంట్ ఇస్తా, దానికి ఒప్పుకోవాలి. నువ్వు ఏమంటాను? మనకే పుట్టాడాడు అంటానా? ఏమండి ఇది మాటలొద్దు. సతీషు DNA మందేగా, అనిలు DNA మందేగా. ఆ మాటకు వస్తే అసదుద్దీన్ ఏమన్నా బయటోడా? అక్బరుద్దీన్ బయటోడా? ఏమంటే గులాం నబీ ఆజాద్ కంటే గొప్పోళ్ళ వీళ్ళు? ఫారూక్ అబ్దుల్లా కంటే గొప్పోళ్ళ? వాళ్ళే ఒప్పుకున్నారు కదండి. మా పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళే. ఈ సనాతన ధర్మం కంటే ఇస్లాం కొత్తదే. మేమంతా ఇక్కడ వాళ్ళమే, మతం మార్చబడ్డాము. మన అందరిది DNA వేరే అయితే చెప్పండి, మనం డిస్కస్ చేస్తాం. అంత ఒకటేగా. మరి ఇప్పుడు గొడవ ఏంటి? కేవలం అక్షరాల కోసం. పేరులో ఏముందని అన్నవాడు వీడు. ఈ గొర్రె మీద ఉన్న అందరికీ చెప్తున్నా, పేరులో ఏముంది అనేటువంటి గొర్రెలకి బాగా చెప్తున్నా. మీరు గమనించండి, కామెంట్లు పెడతారు కదా కింద, వాడి పేరు ఉండదు, యూజర్ అని పెడతాడు, JRD అని పెడతాడు. JRD అంటే జనార్దనం. పేరు చెప్పడం. ఎందుకు పేరు చెప్పడం? మతం మారిన వాళ్ళు ఏమి ఉండొచ్చు బేసిక్ ఎక్కువగా. ఏమంటే ఇప్పుడు నేను అలా ఒక అతన్ని కొన్ని ప్రశ్నలు వేసాక, బాబు ఇంత పిరికి బతుకు ఎందుకు, నీ పేరు చెప్పు అంటే, నాకేం భయం, నా పేరు లక్ష్మణ్, అప్పుడు మా అమ్మ నాన్నకి తెలియక పనికిమాలిన పేరు పెట్టారు అని కామెంట్ పెట్టాడు. ఉంది. మరి ఇప్పుడు ఆ పేరు లేకపోతే నీ బతుకు మెతుకు ఉంటుందా? ఉండదు. నీకు అడ్రస్సే లేనప్పుడు. పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. పేరు ముఖ్యం కాదు అన్నప్పుడు దైవాన్ని రామ అని ఎందుకు పిలవకూడదు? కృష్ణ అని ఎందుకు పిలవకూడదు? జీసస్ అని మాత్రమే ఎందుకు పిలవాలి? రామ స్పెల్లింగ్ ఏంటి సార్? RAMA. ఇంగ్లీష్లో ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, తెలుగు ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, హిందీ ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ.
బట్ వై జీసస్ కాల్డ్ యేసయ్య? వై? బికాజ్ వ్యాపారం. మేరీ కాల్డ్ మరియమ్మ. వై? వీళ్ళు విగ్రహాలను మొన్న ఎవరో ఈ తెలంగాణ గొర్రె ఒక అతను ఫోన్ చేశారు. గొర్రె అంటే అట్టవకండి, వాళ్ళని వాళ్ళు పిలుచుకునే పేరు, వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకున్నారు, అదే తిట్టు కాదండి. ఎలా అని అడ్రస్ చేసుకుంటారు? వాళ్ళకి వారే గొర్రెలు అని పిలుచుకుంటారా? సార్ దేవుని గొర్రె పిల్లలం మేము. ఓహో, క్రిస్టియన్స్ అలా పిలుచుకుంటారు అంతే. సార్ మీకు అదేదో సినిమా నాకు తెలీదు, పాపులము మేము అనే సాంగ్ ఉంటుంది. వివేకానంద స్వామి ఏమని పిలిచారు? మరి గురుగారు రేపు మిమ్మల్ని మీరు మర్చిపోకండి క్వశ్చన్ ప్లీజ్. మీ మైండ్లో ఏముందో అది మైండ్లో పెట్టుకోండి. వివేకానంద స్వామి మన అడ్రస్ చేస్తూ ఏమని పిలిచారు? అమృతస్య పుత్ర. ఏమని? చావు లేని వాళ్ళు అమృతస్య పుత్ర అని పిలిచారు మనని. అమెరికాలో ఏమని పిలిచారు ఆయన చికాగో సభలో? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అన్నారా? అనలేదు. ఏమన్నారు? నా ప్రియ సోదర సోదరీమణులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే కదా 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు వాళ్ళు. మనకి ప్రపంచాన్ని చూసే దృష్టి ఏమిటంటే అందరూ భగవంతుడి అంశలు. ఇది ఎవరు నేర్పారు? భగవద్గీత. ఏం చెప్పారు భగవద్గీతలో? 15:7 నెంబర్ చెప్తున్నా, చెక్ చేసుకోండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. నేను అంజలి గారితో మాట్లాడుతూ, అమ్మా నాకు ఈ భూమి మీద ఒక్క శత్రువు కూడా లేడు, పబ్లిక్గా చెప్తున్నాను అన్న. ఆవిడ వెంటనే ఏమన్నారు? ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో. అలా ఎలా చెప్తారు? చాలామంది మిమ్మల్ని శత్రువు అనుకుంటున్నారు కదా అంది ఆవిడ. అలా ఎందుకు అనుకుంటున్నారు? వాడి మస్తకంలోకి ఆ పుస్తకంలో ఉన్నది దూరింది. ఇప్పుడు మీరు వినలేరు కొన్ని నన్ను తిట్టే తిట్లు, అవన్నీ టైపింగ్లో వాయిస్ మెసేజ్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళంతా ప్రేమిస్తారు నిన్ను వలే. నీ పొరుగు అని ప్రేమించమంటే ఇంకా అదే అన్నమాట, అంత బాగా ప్రేమిస్తారు నన్ను. నీ శత్రువునే ప్రేమించంటే అంత బాగా ప్రేమిస్తారు. మరి ఆ పదానికి అర్థమే మారిపోయింది కదా గురుగారు. చెప్పేది ఏంటి? నేను ప్రేమించడం అంటే నేను ప్రేమించడం. ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు అని. చచ్చా, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు. రాసుకోండి, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు, నేనే ప్రేమిస్తున్నానుగా నన్ను తిట్టినోడిని. కానీ వాళ్ళ దేవుడు ఎంత ప్రమాదకరమో తెలుసా? రే రాధమనోహర్, నీకు నరకం తప్పదో, నిన్ను వేపేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత పనికి మాలోడు దేవుడు. ఏమన్నా మనిషిని సార్, నేను ఆర్డినరీ పర్సన్ని. నేనే క్షమిస్తున్నాను కదా సార్ వాళ్ళని. నన్ను లా కొడక అని తిట్టినోని క్షమిస్తున్నాను నేను, నా శత్రువులు లేరని చెప్తున్నాను. దేవుడు అనేవాడికి ఎంత దయ ఉంటుంది చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గాడ్ ఇంగ్లీష్ కదండి. నేను ఒక వీడియో పెట్టాను లాంగ్ ఎగో, మేబీ మై ఫస్ట్ వీడియో, యెహోవా మెను అని. ఏంటది? తర్వాత యూట్యూబ్లో చూడండి, చెప్తాను ఒక జో. యెహోవా మెను అంటే అందులో మిలిటరీ హోటల్ లిస్ట్ అంతా ఉంటుంది.